గతంలో ఎయిడ్స్ అనే పేరు వింటేనే ప్రజలు భయపడి పారిపోయేవారు. ముఖ్యంగా 1995-96 ప్రాంతంలో ఈ వ్యాధి గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. ఎయిడ్స్ సోకిన వారిని గ్రామాల నుంచి వెలివేసేవారు. సమాజంలో వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. అంతటి అంటరానితనంతో కూడిన భయానక వాతావరణం అప్పట్లో ఉండేది. సమస్యకు మూలం, పరిష్కారానికి తొలి అడుగు. అసలు ఈ వ్యాధి ప్రధానంగా హైవేల మీద లారీలు నడిపే డ్రైవర్ల కారణంగా విస్తృతంగా వ్యాపించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్గా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఆ సమయంలోనే పరిస్థితి తీవ్రతను గుర్తించానని, డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ రహిత సమాజం దిశగా నాడు తాను చేసిన పిలుపు, చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ప్రకాశిస్తోందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించిన కృషి తన నాయకత్వంలోనే జరిగిందని, ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం పట్ల తన నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ గురించిన క్రెడిట్ను కూడా బాబు ఖాతాలో వేసుకోవడం, అంతా హాట్గా మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈరోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఈ బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలామంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను, మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈరోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా.